ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ఇదిగోనైనా ఈ ఆదివారం పొందుతున్న ప్రభావ ఈ రీతిగా మేమందరూ సమకూర్చబడి కీర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మా అందరికీ సహాయం దయచేసినటువంటి ప్రభావ ఇదిగోనైనా ఈ సత్యవాక్యం ధ్యానిస్తుండగా తండ్రి మాతో సూటిగా మాట్లాడవలసిందిగా మా జీవితాలకు, మా బ్రతుకులకు కావలసినటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించవలసిందిగా నాయన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతివారి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ఈరోజు మన వాక్యాంశము ఆత్మానుసారముగా నడుచుకున్నది. ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకున్నది. వాక్ ఇన్ ద స్పిరిట్, వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏంటంటే వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు మన ముందు రెండు మార్గాలు పెట్టాడు. ఏంటంటే దేవుడు మన ముందు రెండు మార్గాలు పెట్టాడు. ఒకటి ఆత్మానుసారమైన జీవితము, రెండవది శరీరానుసారమైన జీవితం. అంటే దేన్ని ఆధారం చేసుకుని మనం జీవించాలి, దేన్ని ఆధారంగా చేసుకుని దేన్ని అనుసరిస్తూ మనం జీవించాలనేది ఆ నిర్ణయం తీసుకునే అధికారం మనకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం ఏ మార్గం గుండా మనం వెళ్తాం అనేది మన చేతుల్లోనే ఉంది. ఒకటి శరీరానుసారంగా జీవించడము, రెండవది ఆత్మానుసారమైనటువంటి జీవితం. ముందుగా శరీరానుసారమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి వాక్యం మనం చదువుతున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే అందులో మొదటి భాగం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో మొదటి భాగం మనం చదువుకున్నట్లయితే ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట పోయును. చాలండి. ఎవరైతే స్పష్టంగా వాక్యం రాయబడింది, ఎవరైతే శరీరేచ్ఛలను బట్టి విత్తుతాడో తను శరీరము నుండి క్షయమను పంట పోయును. క్షయమైనది అంటే ఏంటంటే విచ్ విల్ బి డిస్ట్రక్టెడ్ ఆర్ విచ్ విల్ బి డ్యామేజ్. అవునా కదా? అది పాడైపోయే క్షయమైనది అని అంటే, అలా కాకుండా అక్షయమైనది అని అంటే అది నిరంతరము నిత్యము అది ఒకే రీతిగా ఉండేటువంటిది అని అర్థం అండి. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఆయన వాక్యంలో రాయించాడు, శరీరానుసారమైనటువంటి జీవితము, శరీరాన్ని ఆధారం చేసుకుని వాటిని బట్టి మాత్రము నడిచేటువంటి ఆ జీవితము ఏమిస్తుంది అని అంటే క్షయమను పంటను ఇస్తుంది. ఈ మాట వినగానే మనకి గుర్తొచ్చేటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి త్రాగుబోతుతనము, రెండవది చెప్పండి మీరు వ్యభిచారము, మూడవది సిగరెట్టు, గుట్కా, డ్రగ్స్, ఇంకా రకరకాలు, నాలుగవది కూడా చెప్పారు ఏంటంటే దొంగతనాలు చేయడము. ఇలాగా కొన్ని మనకు గుర్తొస్తాయి. ఇదే శరీరానుసారమైనటువంటి జీవితం ఏమో అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా శరీరాన్ని ఆధారం చేసుకునేటువంటి వ్యక్తి, ఆ శరీరానుసారంగా జీవించేటువంటి వ్యక్తి, దాని గురించినటువంటి వాక్యం మనం పూర్తిగా చదువుకున్నట్లయితే అదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా చదువుతారండి, మనం చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. అభిచారం అంటే ఏంటండి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అభిచారము? నేను చెప్పాను, సార్సరీ, బ్లాక్ మ్యాజిక్, చేతబడితం. ఇంకా చదవండి. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి. ఇందాక శరీర కార్యములు, శరీరానుసారమైన జీవితము అనగానే మనం 4 చెప్పుకున్నాం. ఏమంటే అవన్నీ ఉన్నాయి, ఇందులో కొన్ని ఉన్నాయి, కానీ వాటి గురించి ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే విగ్రహారాధన ఉంది, ద్వేషములు, అసూయలు, కలహములు, కక్షలు. ఇక్కడ నాకు చిన్న సందేహం వచ్చింది, ద్వేషం శరీరంలో ఒక భాగమా? కాదు. సరే, వ్యభిచారము, జారత్వము, కాముకత్వము ఈ శరీర సంబంధమైనటువంటి పాపం అని మనం అనుకుందాం. ఏమండి, ఈ శరీరంలో మనం తీసుకునేటువంటి మద్యం కానీ, అదే ఇంకోటి కానీ ఫిజికల్ బాడీ తీసుకుంటుంది కాబట్టి ఓకే. కానీ ఈ కక్షలు, విమతములు, అసూయలు, ఇవన్నీ ద్వేషములు, ఇవన్నీ మరి శరీరంలో ఒక భాగం కాదు కదా. మరి అవి శరీర సంబంధమైన శరీర కార్యములలోకి ఎలా వచ్చినాయి అనే సందేహం మనకు కావచ్చు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మన శరీరంలో భాగం కాకపోయినప్పటికీ వీటి మూలం మాత్రం మన శరీరమేనండి. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి చక్కగా అందంగా కనిపించాడు అనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తికి చక్కగా డబ్బులు ఉన్నాయనుకోండి, వెంటనే ఏమొస్తుందండి? ఒకలాంటి అసూయ, ఒకలాంటి ద్వేషం, ఒకలాంటి కక్ష, ఒకలాంటి కోపం ఆ వ్యక్తి మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా కదా? మరి మంచి ఉద్యోగం కనుక ఆ వ్యక్తికో వ్యాపారం కనుక ఉంటే, కొంచెం తెలివితేటలు కలిగి ఆ వ్యక్తి ప్రవర్తించినట్లయితే, ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం అందంగా ఉంటే, కొంచెం చక్కగా ఉంటే కనుక వెంటనే శరీరము తన కార్యం చేయడం మొదలు పెడుతుందండి. ఈ శరీర కార్యంలో తెచ్చేటువంటి ఇవన్నీ కూడా అవన్నీ మనం చదువుకున్నాం. కక్షలు, అసూయలు, విమతములు, భేదములు, అసూయ, ఇవన్నీ కూడా ఇక శరీరంలో దాగి ఉండి మన మీద ప్రభుత్వం చేస్తున్నారు. ఎవరి మీద అంటే శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో, శరీరాన్ని మాత్రమే ఆధారం చేస్తూ ఎవరైతే జీవిస్తున్నారో వారి మీద ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నాయి. హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో బలాఢ్యుడైనటువంటి సంసోను. ఏమండి? సంసోను ఎవరండి? బలాఢ్యుడు. అంటే పుట్టుకతోనే నాశనం చేయబడినటువంటి ఈ బలాఢ్యుడు, న్యాయాధిపతిగా ఉండడానికి పిలువబడినటువంటి ఈ బలాఢ్యుడు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ఎంచుకోకుండా శరీరానుసారమైనటువంటి జీవితంలోకి అడుగుపెట్టాడు. అవునా కదా? మరి ఆ దెలీలా అనే స్త్రీని మోహించి మరి ఆమెతో ఉండటము, ఆమెతో సహజీవనం చేయడము, ఆమెతోనే జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి ఒక పని ఉంది, ఒక బాధ్యత ఉంది అనే విషయాన్ని మర్చిపోయి తన యొక్క శరీరం ఏం చెప్తే అది అన్నట్టుగా ఆ వ్యక్తి జీవించడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఏమైందండి? మరి ఆ యొక్క ఎంతో దారుణమైన స్థితిలో ఆ కన్నులు రెండు కూడా పీకి వేయబడి ఒక పశువుని ఉంచినట్టుగా మరి ఈ యొక్క నాజీలు చేయబడినటువంటి సంస్థని ఉంచి అతన్ని చంపినట్టుగా, ఎంతో దారుణంగా అతను చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి కారణము అతని యొక్క శరీరానుసారమైనటువంటి జీవితం, ఆత్మను ఆధారం చేసుకుని జీవించలేదు. కేవలము తన యొక్క కోరికలను, తన యొక్క వ్యర్థ ప్రవర్తనను మాత్రమే అతను ఆధారం చేసుకుని జీవిస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా మనం జీవిస్తున్నాము? మనం ఆత్మకి అవకాశం ఇస్తున్నామా? ఆత్మానుసారంగా మనం నడవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఇందాక నేను చెప్పాను కక్షలు, అసూయలు అని చెప్పి. బైబిల్ గ్రంథంలో ఒక క్యారెక్టర్ ఉందండి. ఆ క్యారెక్టర్ పేరు షిమి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ క్యారెక్టర్ గురించి. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి క్యారెక్టర్ అన్నమాట ఈ షిమి. మరి వాస్తవానికి దావీదుకు ముందు ఇంకొక ఆయన పరిపాలన చేసేవాడు. ఎవరైనా రాజు అయినటువంటి సొలొమోను కాదు. సొలొమోను దావీదు కుమారుడు సౌలు. దావీదుకు ముందు రాజు అయిన సౌలు పరిపాలన చేసేవాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాల పాటు రాజు అయిన సౌలు పరిపాలన చేశాడు. దావీదు ఏనాడైనా ఎప్పుడైనా సౌలుని నేను చంపి నేను రాజ్యాధికారాన్ని పొందుకోవాలి అని అనుకున్నాడా? ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా
సౌలు చనిపోతే బాగుండు, ఆ తర్వాత స్థానంలో నేను ఉండొచ్చు అని అనుకున్నాడు కనీసం? నో. ఏ నాడు కూడా దావీదు అలాంటి ఆలోచన చేయలేదు. కానీ దానికి భిన్నంగా సౌలు రాజు ఉన్నప్పటికీ కూడా దావీదుని ఎలాగైనా చంపాలి, అతను నాకు అడ్డంగా ఉంటాడు అనే ఆలోచనతో దావీదుని చంపడం కోసం ఆఖరి క్షణం వరకు సౌలు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అవును కదా? కానీ ఇక్కడ షిమి మాత్రం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. దావీదుని దూషిస్తూ అతన్ని శపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యలో యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజుకు చెప్పింపగా. ఇక్కడ చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టండి ఈ షిమి అనే వ్యక్తి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం చూస్తే దీన్ని గెట్ అవుట్, చీపో, యు మ్యాన్ ఆఫ్ బ్లడ్, యు స్కౌండ్రల్ అని చెప్తున్నాడు. ద లార్డ్ హ్యాస్ రీపేడ్ యు ఫర్ ఆల్ ద బ్లడ్ యు షెడ్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ సౌల్. ఏమండి, సౌలు చనిపోవడానికి దావీదు కారణమా? సౌలు ఇంటి వారందరూ చనిపోవడానికి దావీదు కారణమా అంటే ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఒక కక్షతో, ఒక అసూయతో దావీదును అతను శపిస్తూ యు స్కౌండర్ అని చెప్తున్నాడండి. నిజంగా ఎంత దారుణం. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ షిమి బాధ ఏంటంటే, వాస్తవంగా ఈ రాజు అయినటువంటి సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఏమండి, ఆ గోత్రం వేరు. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు రాజు అయినటువంటి సౌలు. కానీ దావీదు ఏ గోత్రం వాడండి? యూదా గోత్రం. అంటే సౌలు తర్వాత సౌలు కుమారుడు లేకపోతే ఆ బెన్యామీను గోత్రికుల్లో మరొకడు రాజుగా ఉండాలి. కానీ సౌలు ఆ రాజుగా ఉన్నప్పుడు దేవునికి లోబడి ఎంత మాత్రం జీవించకుండా తన ఇష్టానుసారం జీవించడం వల్ల, దేవునికి విరోధంగా అతను జీవించడం వల్ల ఆ రాజ్యాధికారాన్ని దేవుడు సౌలు నుండి తీసుకుని దావీదుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ షిమి బాధ ఏంటంటే, ఆ రాజ్యాధికారం బెన్యామీను గోత్రం నుండి యూదా గోత్రానికి వెళ్ళిపోయింది. దావీదు తర్వాత అతని కుమారుడు ఎవరో ఒకరు పరిపాలన చేస్తారు, అతని తర్వాత మరొక యూదాను పరిపాలన చేస్తాడు తప్ప బెన్యామీను గోత్రానికి మళ్ళీ ఇది రాదే అనేటువంటి కక్షతో, అనే అసూయతో, కోపంతో అతను దావీదు శపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి షిమి అర్థం ఏంటి? ఏమండి, ఇక్కడ ఆత్మానుసారంగా ఎంత మాత్రం అవకాశం ఉంటుంది షిమి. దేవుడు అతను తప్పు చేశాడేమో కాబట్టి దేవుడు అతన్ని తీసివేసి ఆ స్థానాన్ని దావీదుకి ఇచ్చాడు అనే దేవుని నిర్ణయాన్ని అంగీకరించకుండా కేవలము తన శరీర ఆలోచనను బట్టి అతన్ని దూషించడం మనం చూస్తున్నాం. తర్వాత షిమికి ఏమైంది? ఆ షిమి చనిపోయినట్లుగా రాజరిక సొలొమోను కాలంలో ఆ యొక్క పొలిమేర దాటి వెళ్ళినందుకు అతన్ని శిక్షించి చంపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇందాక మనం చదువుకున్నాం, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమును పంటను కోస్తాడు. ఈరోజు మన జీవితంలో మరి శరీరమును బట్టి మనం విత్తినట్లయితే ఇక్కడ వాస్తవం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ షిమి వ్యభిచార పాపం చేసినట్లు కానీ, దొంగతనం చేసినట్లు కానీ, చెడ్డ అలవాట్లు కలిగి జీవిస్తున్నట్టుగా ఉందండి. మరి ఎందుకు చనిపోయాడు? ఆ లోపల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క శరీర కార్యము, ఈ అసూయ, ఈ ద్వేషం, కోపం, వీటన్నిటిని బట్టి అతను మాట్లాడినటువంటి ఆ మాటలు బట్టి ఆ క్షయమును పంటను అతను ఉపయోగించలేదు. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి పంటను మనం మోస్తున్నాం? శరీరమును బట్టి మనం జీవిస్తున్నామా, లేదా ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఇందాక మనం చదువుకునేటువంటి ఆ వాక్యం 2వ భాగం మనం చదువుకున్నట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో చదువుకున్నట్లయితేనండి, ఆత్మను బట్టి విత్తువాడు
ఆత్మ నుండి నిత్య జీవము పంటను పోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి, దేని నుండి? అదే ఆత్మ నుండి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంటను పోయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం శరీర కార్యముల గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆత్మ కార్యములు లేదా ఆత్మ ఫలాల గురించి మనం చదువుకున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే 24 వరకు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించినటువంటి క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, దేవుని నమ్ముకున్న వ్యక్తిగా మొట్టమొదటి ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి అంటే దేవుని ఆత్మను పొందుకోవడానికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా అండి? అదే దేవుని ఆత్మ ద్వారా మనం విత్తినప్పుడు, అదే ఆత్మ ద్వారా నిత్య జీవం అనే పంటను మీరు కోసుకుంటారని ప్రభు చెప్తున్నప్పుడు మనం మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి? ఈ లౌకికంగా మనం ఆలోచిస్తే మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? డబ్బుకు, అధికారానికి, అధిపతులకు, రాజులకు ఇవ్వాలి. కానీ ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తే ఆ మొదటి ప్రాధాన్యత దేవుని ఆత్మను పొందుకోవడానికి మనం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 3.5 సంవత్సరాల పాటు ఆయన దేవుని పరిచర్యను, ఆయన సువార్త పరిచర్యలు చేసిన తర్వాత మరి ఆయన భయంకరంగా ఇస్కరియోతు యోధ ఆయన అన్వేషించగా మనం చూస్తాం. మరి ఆయన్ని భయంకరంగా కొరడాలతో ఆయన మీద ఉమ్మి వేసి పిడుగుతులు గుద్ది ఆయన్ని వస్త్రహీనుడిగా చేసి ఆయన భుజం మీద భారమైనటువంటి ఆ యొక్క శిలువ భారాన్ని మోపి గొల్గోతా అనబడినటువంటి పర్వతం వరకు అతన్ని ప్రభువుని తీసుకెళ్ళి మరి మేకుల చేత అతన్ని శిలువ వేసి మరి భయంకరంగా ఆయన శిలువ వేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి. మరి కానీ ఆ స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఇంత భయంకరంగా ఒక వ్యక్తిని హింసించినప్పుడు, ఇంత భయంకరంగా ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేయాలి దేవుడికి? ప్రభువా, అయ్యా ఇదిగో అయ్యా నన్ను మేకుల చేత నన్ను సిలువ వేశాను ప్రభువా, కొడవతో నన్ను కొట్టాను నాయన, నా గాయాలు స్వస్థపరచండి, నా నొప్పిని బాధలు తీసివేయండి. అంతే కదండి. మనకి ఎక్కడైనా విపరీతమైనటువంటి ఆ బాధ పెయిన్ వచ్చిందనుకో మనం ప్రార్థన చేస్తాం కదండి, ప్రభు ఆ బాధ తీసే, పెయిన్ తీసే ప్రభు అని. ఆయన భయంకరంగా అవమానించినప్పుడు, ఆయన భయంకరంగా బాధించినప్పుడు, ఆయన శరీరంలో నుండి రక్తధారలు మరి కారుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం ప్రార్థించింది తెలుసా అండి? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 47 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చాలా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్థితిలో? ఆయన ఏదో ఇంట్లో కూర్చునో, లేకపోతే దేవాలయానికి వెళ్ళో, మనసు బాగోకో, ఇంకోటో కాదండి. భయంకరమైనటువంటి శిలువ
ఆ యొక్క భారంలో శరీరంలో నుండి రక్తధారలు మరి కిందకి ఇలా వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో మరి ఆయన చేస్తున్న ప్రార్థన ప్రభువా నా చేయి విడిచిపెట్టేస్తున్నాయి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన కాలం అంతా కూడా దేవుని ఆత్మను ఆయన కలిగి ఆయన జీవించినట్లుగా అనేక మందిని స్వస్థపరిచినప్పుడు, అనేక మందికి ఆహారాన్ని పెట్టినప్పుడు, అనేక గొప్ప సూచక కార్యం గొప్ప కార్యం చేసినప్పుడు దేవుని ఆత్మ సహాయంతో దేవుని యొక్క ఆ యొక్క ఆత్మను కలిగి ఆయన జీవించినట్లుగా ఎప్పుడైతే ఆయన సమస్త మానవాళి పాప పరిహారార్థము అతను ఆయన అప్పగింపబడ్డాడో అప్పుడు దేవుని ఆత్మ ఆయనతో లేదండి. ఆ కొద్ది సమయము దేవుని యొక్క ఆత్మ ఆయనకు దూరంగా ఉంది. దాన్ని తట్టుకోలేనటువంటి దేవుడు అంత బాధలో కూడా నా చేయి ఎందుకు విడిచావు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి నిజంగా ఆయన దేవుడి చేతి పట్టుకుందా? నో, కాదు కదండి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ఆయనలో ఉండి ఆయన అంటారు మాట్లాడుతుంది నేను కాదు, దేవుడు నా చేత మాట్లాడిస్తున్నాడు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి వచ్చానని చెప్పి ప్రభు చెప్తారు కదండి. ఆ కొత్త సమయం దేవుని ఆత్మ అనేటువంటి ఆ ఎడబాటును బట్టి దాన్ని తట్టుకోలేనటువంటి దేవుడు ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రార్థన చేస్తున్నట్టుగా, అంటే ఒక విశ్వాస తన జీవితంలో దేవుని ఆత్మకు పరిశుద్ధాత్మకు దాన్ని కలిగి ఉండడానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతల గురించి ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు దేవుడిని నమ్ముకునేటువంటి విశ్వాసికి ఆక్సిజన్ లాంటిది దేవుని ఆత్మ. ఆ ఆక్సిజన్ లేకపోతే మనిషి నిలబడగలండి? లేదు. మరి దేవుని ఆత్మ మనం కలిగి లేకపోతే కూడా జరిగేటువంటి ఆ యొక్క కార్యం అదేనండి. మన వాక్యం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అనేది హోలీ స్పిరిట్ గాడ్, ఆ యొక్క ఆదరణకర్త, ఆ ఉత్తరవాది దేవుని ద్వారా ఒక వరముగా మనిషికి అనుగ్రహింపబడింది అనే విషయం మనం తెలుసుకోవాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 11 నుండి 11 వచనం చదువుకున్నట్లయితే మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఈవులనియ్యి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్తున్నటువంటి మాటలు, మీ తండ్రిని పరలోకమందున మీ తండ్రిని తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ అనేది ఒక వరముగా మనకు అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమంటే ఈ పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం ఏమిటో ఎన్నో కార్యాలు ఉన్నాయి. అందులో ఈ పరిశుద్ధాత్మ చేసేటువంటి కొన్ని కార్యాలు మనం విని మనం ముగించుకున్నాం. ముందుగా పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలో అయితే నివసిస్తుందో, ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధాత్మ ఉంటుందో ఆ వ్యక్తిలో పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఆ వ్యక్తిని ఒప్పింప చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. మరి 6వ వచనం చదువుకున్నట్లయితే అది పరిశుద్ధాత్మ అనే విషయం మనకు తెలుస్తుందండి. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ పరిశుద్ధాత్మ పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒక మనిషిని ఒప్పింప చేస్తుంది. ఒప్పింప చేయడం అంటే ఏంటి? నేను పాపం చేస్తున్నాను, ఇది సరైనటువంటి మార్గము కాదు, ఇది సత్యమైన మార్గం కాదు, నేను నడవలసినటువంటి మార్గము కాదు అనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నట్లుగా, మరి ఇదే మార్గం కూడా నేను వెళ్తే నేను తీర్పులోనికి వెళ్తాను అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నట్లుగా ఆ మనిషిని ఒప్పింప చేసి సరి అయిన మార్గంలో ఆ వ్యక్తిని నడిపిస్తుంది. మరి ఇంకా చూసినట్లయితే మరి ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది నీటి మూలముగా ఆ వ్యక్తి బాప్తిస్మం పొందాలి.
రెండవది ఆత్మ మూలముగా ఆ వ్యక్తి రక్షింపబడాలి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, ఏమంటే నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకోవడం. మరి మూడు సార్లు మునగమని చెప్తాడు ఆయన, మనం మునుగుతాం నీటి మూలంగా. ఓకే, ఆత్మ మూలముగా జన్మించడము అంటే ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడము. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఉన్నాడని, ఆయన జీవించుడు దేవుడని అనే సత్యాన్ని మనం తెలుసుకోవడం ద్వారా, దేవుని ఆత్మను కలిగి ఉండడం ద్వారా ఆ ఆత్మ చేత మనం రక్షింపబడ్డాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిని సర్వసత్యములోనికి అదే పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన సత్యస్వరూపి అనేటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తుంది. మన జీవితంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాలు అనేకం ఉన్నాయండి. ఒక విశ్వాస జీవితంలో ఈ పరిశుద్ధాత్మ అనేది ఆ వ్యక్తిని నూతనంగా మార్చడంలో కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, 2 Corinthians chapter 3 verse 18, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికగా మార్చబడుచున్నామండి? ఆత్మయగు ప్రభువు చేత, ఆత్మయగు ప్రభువు లాగా ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దీని ద్వారా అంటే అగైన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత. కాబట్టి మన జీవితంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏ మార్గం ఉండగలరో ఇష్టపడుతున్నారు? శరీరానుసారంగా లేదా ఆత్మానుసారంగా? ఆత్మానుసారంగా జీవించినట్లయితే క్షయమైన పంటలు మనం పోయాల్సి వస్తుంది. అది తుదకు మనల్ని నాశనం వైపు తీసుకెళ్తుంది. అలా కాకుండా అక్షయమైనటువంటి ఆ యొక్క నిత్య జీవం అనేటువంటి పంటలోకి మనం చేరాలి అని అంటే ఆత్మానుసారంగా జీవించవలసినటువంటి వారంగా మనం ఉన్నామండి. దేవుని ఆత్మను కలిగి జీవించడము ఎప్పుడు సాధ్యమో తెలుసా అండి? ఆయన వాక్యాన్ని అంగీకరించి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఇష్టలుగా జీవించినప్పుడు, మనం దేవుని మనపూర్వకంగా దేవుని ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు దేవుడు ఇస్తాడండి. ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనం రక్షింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఆ రూపులోనికి మార్చబడుతున్నాం. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆ యొక్క సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నాము. అదే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుని ఆత్మను మన కార్యాల ద్వారా ఎంత మాత్రము ఆగిపోయకుండా ఆ పరిశుద్ధాత్మను కలిగి మనం జీవితాం. దేవునికి ఇష్టంగా మనం జీవితాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, ఈ విశ్రాంతిలో తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం దయచేయండి తండ్రి.
ఆత్మానుసారముగా జీవించుటకు మా అందరికీ సహాయం చేయవలసిందిగా, ఆత్మానుసారముగా వెతుకుతూ నిత్య జీవం అనే పంటను మేము పోయేటప్పుడు, నిత్య జీవంలో మేము ప్రవేశించుటప్పుడు అట్టి రీతిగా మీ ఆత్మ సహాయం వలనే మమ్మల్ని మీరు రూపాంతరపరచవలసిందిగా, నూతనముగా మార్చవలసిందిగా నాయన మిమ్మల్ని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమానే వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.